హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఆల్రెడీ వైజాగ్ వచ్చామని తెలుసు అండ్ అలాగే రామానాయుడు స్టూడియోస్కి అయితే వచ్చామని తెలుసు కదా. అయితే ఈ వీడియోలో ఏంటి అంటే రామానాయుడు స్టూడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎట్లా ఉండబోతుంది ఏంటంటే నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనం లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే ముందుగా మనం టికెట్ అయితే తీసుకోవాలన్నమాట. అండ్ చూడండి మొత్తం అంతా కూడా అంత చుట్టూ మీకు గ్రీనరీ కనిపిస్తుంది. మొత్తం అంతా ఒక కొండ ప్రదేశంలా ఉంటుంది అనమాట. అండ్ చాలామంది అయితే ఉన్నారు, జనాలు అయితే బాగానే వచ్చారు రామానాయుడు స్టూడియోకి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ మేము టికెట్ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి ఏంటిని చూపిస్తాను ఈ వీడియోలో. అండ్ ఇక్కడ లోపల ఎట్లా ఉండబోతుంది అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి మనం లోపల దాకా చాలా డిస్టెన్స్ ఉంటుంది, అక్కడ దాకా వెళ్ళాలి పై వరకు. అండ్ అక్కడి నుంచి మనం అయితే లోపలికి ఎంటర్ అవుతాము స్టూడియోకి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే కనుక ఎంట్రీ ఫీజ్ మీకు ఫస్ట్ నేను చూపిస్తాను. అడల్ట్స్ అలాగే చైల్డ్ వీళ్ళకి ఏంటి అంటే కనుక 4 years దాటిన వాళ్ళకి తీసుకోవాలి టికెట్. అడల్ట్స్కి 60 rupees, అలాగే చైల్డ్కి 30 rupees. కెమెరా ఫోటోషూట్స్ ఇట్లాంటివి షార్ట్ ఫిలిమ్స్ ఏం తీసినా కూడా ఎక్స్ట్రా మనం అయితే పే చేయాలన్నమాట. కదా ఎంట్రన్స్ అది టికెట్ చూపించి అట్లానే మనం అయితే లోపలికి ఎంటర్ అయ్యాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనము లోపల జస్ట్ ఒక బ్యూటిఫుల్ లొకేషన్స్ అని చూసారు కదా ఎట్లా కనిపిస్తుంది ఏంటిది పైనుంచి కదా, అంత బీచ్ అంతా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు కిందకి వెళ్ళినట్లయితే మీరు ఇప్పుడు రామానాయుడు స్టూడియోకి సంబంధించిన రామానాయుడు గారికి సంబంధించిన ఫోటోగ్రఫీ అంతా మనం చూస్తాము. అండ్ చూపిస్తాను ఇప్పుడు, అక్కడికే వెళ్దాము. అలాగే ఇక్కడ షూటింగ్స్ కూడా జరుగుతాయంటే ఒకవేళ షూటింగ్స్ జరుగుతున్నట్లయితే కనుక అక్కడ మనం అలౌ చేయాలన్నమాట. బట్ ఇక్కడైతే కొంచెం చిన్నదిగానే అనిపించింది స్టూడియో అనేది మనకి. అండ్ ఇప్పుడైతే మనము రామానాయుడు ఫోటో ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాము. అక్కడ మీకు స్టార్టింగ్ నుంచి ఎట్లా ఉంది ఏంటనేది చూపిస్తాను. ఇక్కడ హౌసెస్ కూడా చూసారు కదా, అన్ని షూట్ పర్పస్ కోసం మనకి ఇవన్నీ కూడా ఇట్లా ఉంచినవే. అండ్ నీట్గా ఉన్నాయంటే పర్వాలేదు, బాగానే మెయింటైన్ చేస్తున్నానని చెప్పచ్చు. బట్ ఇంకా మెయింటైన్ చేయొచ్చు. అలాగే ఫోటో ఎగ్జిబిషన్ మొత్తం ఒకసారి చూసేయండి.
అండ్ అలాగే ఫోటో ఎగ్జిబిషన్ చూసుకుని కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ పోలీస్ స్టేషన్, ఒక హౌస్ కన్స్ట్రక్షన్ ఎట్లా చేశారు ఏంటంటే పోలీస్ స్టేషన్ కింద చేశారనమాట. చాలా మూవీస్లో మనకి ఇట్లానే చూపిస్తారు పోలీస్ స్టేషన్ అనేది. అండ్ లోపల మనకి జైల్ అట్లా మొత్తం అన్నీ కూడా చాలా బాగుందనమాట చూడడానికి అది కూడా. అండ్ అలాగే కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే ఇక్కడ మనకి ఏంటి అంటే కనుక పాతకాల పిల్లులు అనమాట. మూవీస్ తీసినప్పుడు ఏమైనా పాతకాల పిల్లులు కావాలంటే కనుక ఇట్లా డిజైన్ చేసుకుంటారు, ఇక్కడ షూటింగ్ చేసుకుంటారు. అండ్ అలాగే చూసారు కదా వెల్ ఎట్లా ఉందో ఏంటనేది. అండ్ లోపలికి వస్తే అంతా కూడా లోపల పాతకాలపు సెట్టింగ్ అనమాట. ఇదంతా కూడా ఇల్లులు అప్పట్లో ఎట్లా ఉండేవి అనేది సెట్టింగ్ అనమాట. అండ్ ఇట్లా ఎంట్రన్స్ మనం బయటికి వెనక్కి సైడ్ కనుక వెళ్ళినట్లయితే కనుక ఇంకో ఇక్కడ అంతా కూడా మళ్ళీ మనకి ఒక బ్యూటిఫుల్ లొకేషన్ కనిపిస్తుంది వెనకాలంతా కూడా. అంటే ఏం లేదు, అంతా కొండలు కాబట్టి ఇంక ప్రదేశం అంతా కూడా ఎక్కడ చూసినా మనకి మంచి సీనరీ కింద కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే చాలా బాగుంటుంది. అండ్ ప్రతి ఒక్కటి నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా డీటెయిల్గా ఏమేమి ఉన్నాయి అన్నీ మీకు నేను ఇందులో చూపిస్తాను అనమాట. లైక్ వెనకాలంతా కూడా మనం ఫొటోస్ తీసుకోవడం కూడా చాలా బాగుంటుంది అనమాట. అలాగే షాప్స్ అనేవి మనం తీసినప్పుడు లొకేషన్స్ అన్ని ఇట్లానే తీస్తారు ఇక్కడి నుంచే. అండ్ ఇంకా కొంచెం ముందుకెళ్ళినట్లయితే మనకి హౌసెస్ అన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఇండివిజువల్ హౌసెస్ లైక్ గ్రూప్ హౌసెస్ అట్లా అన్నీ మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి మీకు చాలా ఈజీగా అన్నీ తెలుస్తూ ఉంటాయి అనమాట. ఓ మూవీస్లో ఇట్లా తీస్తారా అని చెప్పేసి. అండ్ ఇక్కడికి వచ్చినట్లయితే మీకు కూడా తెలుస్తుంది ఇంత బాగుంటుందా అంటే. షూటింగ్ వరకు మనకి ఏంటి అంటే కనుక ఇక్కడ అలౌ చేయరు, బట్ ఇక్కడ షూటింగ్స్ ఏం జరగట్లేదు కాబట్టి ఇప్పుడైతే మాత్రం ఇక్కడ అలౌ చేశారనమాట. అండ్ చాలామంది అయితే లైక్ ఏంటంటే ఫొటోస్ ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటూనే ఉన్నారనమాట. అండ్ నేను వచ్చేసి మొత్తం వీడియో అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా మొత్తం షూట్ చేశాను. మనం లాస్ట్ మళ్ళీ ఇట్లానే వస్తాం వెళ్ళినప్పుడు, అది కూడా మీకు నేను చూపిస్తాను.
మధ్యలో టెంపుల్ కోసం కూడా మనకి ఎక్కడైనా ఇలాంటి లొకేషన్స్ కావాలంటే ఇక్కడ మనం షూట్ చేసుకోవచ్చు టెంపుల్ పర్పస్ కింద. అండ్ చాలా న్యాచురల్గా అయితే మనకు కనిపిస్తుంది అనమాట ప్రతి ఒక్కటి కూడా. అండ్ ఇక్కడ నుంచి కనుక మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళినట్లయితే చూసారు కదా వే అంతా కూడా చాలా చిన్నదనమాట ఇది. అండ్ రామోజీ ఫిల్మ్ సిటీ చూసిన వాళ్ళకి ఇది నథింగ్ అనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకా చూసారు కదా ఇందాక చూపించాను ఇండివిజువల్ హౌసెస్ లాగా, అట్లా మనకి ఇదంతా గ్రూప్ హౌసెస్ లాగా కూడా వాడుకోవచ్చు దీన్నే మనం. ఇది వచ్చేసి మ్యూజియం ఆఫ్ సినిమా అనమాట. అంటే లోపల ఏముంటుందో కూడా మీకు నేను చూపిస్తాను. ఇక్కడ చాలా మూవీస్ అయితే మనకి తీశారు. అంటే అప్పట్లో మూవీస్ ఎలాంటి కెమెరా యూజ్ చేసి ఎలాంటి టూల్స్ యూజ్ చేసి తీసేవారు అనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. అండ్ మీకు క్లియర్గా ఇక్కడ చూపించడానికి అయితే అవ్వదు, బికాజ్ ఫోటోగ్రఫీ అండ్ అవేమీ ఇక్కడ వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు అనమాట. అండ్ ఏమీ టచ్ చేయకూడదు. అండ్ అక్కడ నుంచి చూసుకుని మేము మళ్ళీ బయటకు అయితే వచ్చేస్తున్నాము. ఇలా కిందకి అట్లా వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనం కనుక రైట్ సైడ్ వెళ్ళినట్లయితే అక్కడ మనం టెంపుల్ ఇందాక చూసాం కదా అక్కడికి వెళ్తాము. బట్ స్ట్రైట్గా వెళ్తున్నాం. ఇదంతా కూడా గ్రూప్ హౌసెస్ ఇండివిజువల్ హౌసెస్ కింద కూడా తీస్తూ ఉంటారు. చాలా మూవీస్ నాకు తెలిసి తీసే ఉంటారు, బట్ ఏం తీసారనేది మనకు ఐడియా లేకుండే. అండ్ ఇది ఇలా మనకి లైక్ ఏంటి అంటే ఒక పార్క్ కింద కూడా వాడేస్తారు. మొత్తం ఇంకా అన్నీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒక మూవీ తీస్తున్నారు అంటే ఇక్కడ సెట్టింగ్ వేసుకుని అది ఏ విధంగా అయినా వాళ్ళు వాడుకోవచ్చు. అండ్ మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళినట్లయితే ఇందాక నేను చెప్పాను కదా ఒక ప్లేస్ కిందకైతే దిగచ్చు అని చెప్పేసి, మనం ఇప్పుడైతే కింద నుంచి పైకి వెళ్తాం అనమాట. ఒకసారి అయితే చూసేయండి. చూసారు కదా మళ్ళీ ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది. అండ్ అలాగే ఇక్కడ చాలా లైక్ ఏంటంటే ఫోటోషూట్స్ జరుగుతున్నాయి అనమాట. ఒక 2-3 జరుగుతున్నాయి. అండ్ ఇప్పుడు మనం అయితే పైకి వెళ్ళిపోదాము. ఇంతకంటే ఇక్కడ చూపించడానికి అయితే ఏం లేకుండా ఉండే. అండ్ యాజ్ యూజువల్గా మనం అయితే పైకి వచ్చేసాం. ఇందాక మనము చూసాం కదా అటు సైడ్ నుంచి వెళ్ళాం కదా, అదే ప్లేస్కి వచ్చాం అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి పార్క్ కూడా ఉంది. కాకపోతే అందులో ఆడుకునేవన్నీ కూడా చాలా రస్ట్ పట్టేసాయి. సో ఆడుకోవడానికి వీలుగా లేదనమాట. అంతే మొత్తం రామానాయుడు స్టూడియోస్ మొత్తం అంతా కూడా ఇంకా ఇంతే అనమాట. ఆల్మోస్ట్ అంతా కవర్ చేశాను. అంతే. సో చూసారు కదా రామానాయుడు స్టూడియో ఎట్లా ఉంది ఏంటి అనేది. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఈ వ్లాగ్ ఎలా ఉంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.